గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీరు అడిగిరు కదా నన్ను కంప్లైంట్ ఇస్తా సెంట్రల్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇస్తా. ఇంత మందిని పొమ్మన్నారు కదా మీరు, ఇంత మందిని పట్టుకొని పెద్దపల్లి స్టేషన్లకి వెళ్తాం, రైల్వే స్టేషన్ కి వెళ్తాం. కంప్లైంట్ ఇవ్వమంటారా? బాధ ఏంది సార్, ఇంత మంది ఉన్నారు, బాధ కనబడతలేదా? లైవ్ లో వీడియోలు తీసినాం మేము, లైవ్ లో చూసిరు. మీ ఎంప్లాయీ మాట్లాడింది, సెంట్రల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ మాట్లాడింది. నెగ్లెక్ట్, మొత్తం నెగ్లెక్ట్. వెళ్ళి మార్నింగ్ 4:30కి మేము వెళ్ళేటప్పుడు ఈ గేట్ ఓపెన్ అయింది, ఆ గేట్ ఓపెన్ కాలేదు. ఇప్పుడు ఇంకా ఇంతమంది సామాన్య ప్రజలు, ఇంతమంది ఇంట్లో ప్రెగ్నెన్సీ లేడీ ఉంటారు, ప్రతి ఒక్కరు హెల్త్ విషయంలో ప్రతి ఒక్కరు ఉంటారు. దాన్ని ఎవరు పట్టించుకుంటారు? మీరు నెగ్లెక్ట్గా పోయి ఇంతమందిని కంప్లైంట్ ఇవ్వమని అంటారు. ఇంతమంది పోయి కంప్లైంట్ ఇస్తే అప్పుడు గవర్నమెంట్ వస్తా కిందికి వస్తుందా? చెప్పండి. డ్యూటీ చేసాడే స్టేషన్ అడుగుపోయి నన్ను ఎందుకు అడుగుతారంట? నువ్వు ఎందుకు డ్యూటీ చేస్తానని మేము అడిగినాం. నువ్వు డ్యూటీ చేసాడు, నువ్వు అక్కడికి మాకు రిపోర్ట్ రాసి పెట్టా. కానీ మీ జనం ఇప్పుడు 20,000 మంది ఉన్నారు, 20,000 మంది పోయి స్టేషన్ అడుగుతారని చెప్తలేడు. ఎవరంటే ఖరాబ్ అయితే ఎవరేం చేస్తారంటే మరి జనం అంతా ఎత్తా అని మేము అడిగినాం. వాళ్ళు వచ్చి రిపేర్ వాళ్ళు వచ్చి రాగు చేస్తాను అని అంటారు. 9:10 అవుతుంది, ఎమర్జెన్సీ ఉన్నది, పోయేటోళ్ళు ఉన్నారు, పని చేసుకుని వచ్చేటోళ్ళు అంతా ఇక్కడనే ఆగిపోయారు. పొద్దు నుంచి కష్టపడి ఇలా ఇంటికి వచ్చే టైంలో ఇప్పుడు 1.5-2 గంటల నుంచి ఈ గేట్ పరిచయం చేస్తుంది. ఈ రోడ్డు నుంచి వచ్చేటోళ్ళు అందరూ ప్రాబ్లమ్స్ బాగున్నాయి. ఏమంటున్నారు మరి రైల్వే శాఖ వాళ్ళు? అది చూస్తున్నారు, ఏది ఓపెన్ అయితే లేదు, ఏది చెప్తలేరు. వాళ్ళు ఎవరు వచ్చి రెస్పాన్స్ కూడా ఇస్తలేరు. ఇక్కడ వచ్చి ఈ టైంకి అవుతుందని కూడా చెప్పట్లేదు ఎవరు. రైల్వే వాళ్ళు ఎవరు కూడా రెస్పాన్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చి ఈ టైం పడుతుంది, మరి ఇది ఇట్లా ఉంటుంది, మీరు ఇట్లా అని ఎవరు చెప్పి దీన్ని నియంత్రించేటోళ్ళు ఎవరు లేదు ఇక్కడ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.